ఈరోజు విశిష్టత గురించి జరిగింది. జరగాలి. ఇవ్వకండి కెమెరా దింతలే రండి. ఏమేమ్మా జరగాలి.
పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం గమననయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం కృష్ణో రక్షతనో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ శత్రువో నియతా కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముద్భిదం జగతితం కృష్ణస్య దాసోస్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్షమ. జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ కూడా మొదటగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాశీస్సులను తెలుపుతూ, ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో వారందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కలగడంతో పాటుగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి భవిష్యత్తును, మంచి ప్రణాళిక ద్వారా వారి కుటుంబానికి, దేశ అభివృద్ధి కూడా సస్యశ్యామలంగా ఉండి అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సుల ద్వారా మంచి జరుగుతుందని పెద్దల ఉవాచ. పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులోని హాలాహలంని పుట్టినప్పుడు శివుడు ఎలా అయితే ఆ గరళ కంఠాన్ని స్వీకరించాడు, ఆ తర్వాత ఆ రాక్షసులకును దేవతా మూర్తులందరికీ కూడా చిన్నగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతామూర్తులందరూ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని దగ్గరికి ఆ దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేయగా తనలో నుంచి ఒక అంశను బయటకు తీసుకువచ్చి ఒక రూపంగా ధరించినాడు. అదే ఏకాదశి అని ఆ అమ్మవారికి పేరు. ఆ అమ్మవారి యొక్క ఉద్భవంతో ఆ యొక్క వైకుంఠ ఏకాదశి రోజునాడు ఉద్భవించిన అమ్మవారు, వారి యొక్క సంబంధించినటువంటి ఆ ఏకాదశి అమ్మవారి ద్వారా ఆ రాక్షసుల పతనం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజునాడు ఆ వ్రతాన్ని ఆచరిస్తారో, ఉపవాసం ఉండి భగవంతుని యొక్క నామస్మరణాన్ని, శ్రీమన్నారాయణుని యొక్క జపాన్ని, తర్పణాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ఎవరైతే చేస్తుంటారో వారందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం చేత వాళ్ళ ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగి వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉంటారని చెప్పి భగవంతుని యొక్క ఉవాచ పెద్దలు అనుగ్రహిస్తారు. తద్వారా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఉత్తర ద్వారం గుండా ప్రవేశం చేసి ఆ స్వామిని కీర్తిస్తారో, స్మరిస్తారో, ఆ స్వామివారి యొక్క పాటలు పాడడం జరగడం చేస్తారో వారందరికీ కూడా భగవంతుని అనుగ్రహం చేత వారి కుటుంబాలు కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా దూరం చేసి భగవంతుడు అన్ని రకాలుగా వారి అందరినీ కూడా కరుణిస్తాడు. కాబట్టి అందరూ కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం కూడా ప్రవేశం చేసినట్టయితే ఆ భగవంతు అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సమస్త హిందూ బంధువులకు, ధర్మ రక్షకులకందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధర్మశాస్త్రంలో చెప్పినట్టు ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మజన్మల చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఏదైతే శ్రీమన్నారాయణ చెప్పిండో ఆ ప్రకారం ఈరోజు జగిత్యాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చేసినటువంటి హిందూ భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తితో కూడి ఉన్నటువంటి శక్తి ప్రపంచాన్ని నడిపించగలుగుతుంది. శక్తితోనే ప్రపంచం నడుస్తుంది. కానీ ఆ శక్తి భక్తితో కూడుకున్నది కావాలి. భక్తితో కూడుకున్నటువంటి శక్తికి పవర్ ఎక్కువ, విలువ ఎక్కువ. కాబట్టి కృష్ణుడు కానీ రాముడు కానీ ఈ శక్తి అంతా కూడా భక్తి ద్వారా వచ్చిందనేటువంటి దాని ద్వారా ధార్మిక సంస్థల ద్వారా, దేవాలయాల ద్వారా భక్తి, తద్వారా శక్తి హిందూ ధర్మ సంరక్షణకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రజలందరికీ, యావత్ ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి హార్దిక శుభాకాంక్షలు జరుపుతూ ఆ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి కృప వల్ల జనులందరూ సుభిక్షంగా, ఆరోగ్యంగా, సంతోషం ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు. జగిత్యాల ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.